ప్రైజ్‌లాడండి. అది ఏ ఊరో అర్థం కాలేదు. ఎవరో ఒక గ్రూప్ అంతా ఒక సంఘస్థులనుకుంటా వాళ్ళంతా సంఘస్థులతో సహా అందరూ ఉన్నారండి. బెదర్స్ చాలా మందున్నారు. వాళ్ళంతా సువార్తకి ఎళ్లారు ఒక గ్రామం. ఒక గ్రామానికెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటన చేస్తుంటే, ఒక బుద్ధిహీనుడు వచ్చి మాలేసుకున్నారు మళ్ళీ వాళ్ళు ఎర్ర బట్టలేసుకున్నారు. బుద్ధిహీనుడు వచ్చి, "మీరేం జేస్తన్నారయ్యా? మా గ్రామానికి ఎందుకొచ్చారు? మా బజారుకి ఎందుకొచ్చారు? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీరేం జేస్తున్నారు? మత మార్పిడి జేస్తున్నారేంటి?" అనని చెప్పి వాళ్ళని ఆపేసి అక్కడుంది ఇద్దరు ముగ్గురేనండి. ఇద్దరు ముగ్గురుండి అక్కడ అడ్డగించి గోలగోలగా వాళ్ళని నిలబెట్టి, ఆ ఎర్ర అక్షరాలతో యేసు రక్షకుడని రాస్తారు గదండీ! వాగ్దానాలు. ఆ అక్షరాలను జూసి ఏంటది? ఏంటది? ఆ రక్తమేంటి? అని ఈ ఈ అసలకి ఈ ఇతని రక్తం మీద కార్చి, అతని రక్తంతో లిఖితం జేసినట్లుగా, ఆ అక్షరాలను ఆయన రక్తంతో రాసినట్లుగా, ఏంటి ఆ రక్తం ఏంటి? ఆ! అసలేంటి అది? అనని ఎంత నీచంగా, ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడంటే, రేపు ఈళ్ళ గతి ఏమవునో తెలీదండి పాపం. పాపం అనకూడదులెండి. ఎందుకంటే వాళ్ళ దోషం, వాళ్ళ అతిక్రమాలు మనం చుట్టుకున్నట్టవుతుంది. ఏ మనిషిని జూసినా పాపం అనటానికి ఈల్లేదు. అనకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ శాపంలో మనం కూడా పాలుగొన్నట్లవుతుంది. ఒక మనిషిని పరిపూర్ణంగా ఆ మనిషి ఏంటి అనేది తెలియకుండా జాలి దెలవకూడదు, పాపం తెలవకూడదు. అయ్యో! అనొచ్చు గదా! పాపం అనకూడదు. పాపాత్ములే ప్రతివాడు పాపే. మనిషి పుట్టిన తర్వాత ఎదుటి మనిషి గురించి కుట్ర ఆలోచన చేస్తున్నాడంటే వాడు పాపి అని అర్థం. పాపం అనంటే ప్రత్యేకించి ఏదో తప్పిదం చేస్తేనో, ఎవరినన్నా సంపితోనో, నరహత్య చేస్తేనో పాపం కాదండి. ఒక మనిషి పైకొస్తున్నా ఓర్చుకోలేని మనసు, ఒక మనిషిని నిష్కారణంగా దూషించే మనసు, ఒక మనిషి మీద అబద్ధాలు, కొండాలు చెప్పే మనసు, అబద్ధ సాక్ష్యం చెప్పే విధానం. ఆ ఆలోచన కలిగిన వాడు స్త్రీ అయినా, పురుషుడైనా ఎవడైనా సరే పాపే. పాపం అనంటే ఇది పాపము. ఆ పాపం మిమ్మల్ని ఏలుతుంది. అలాంటి మనసు, అలాంటి తలంపు దేవుడు మానవుడికి పెట్టలే. ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచనలు వచ్చినియి మానవుల్లోకి అనంటే అది దుష్టుడు విత్తనం వేశాడు మీలో. ఓర్చుకోలేని మనస్తత్వం అనేది. అది పాపము కిందే లెక్కొస్తుంది. ఏదో చేద్దామని వాళ్ళని నిలబెట్టి బొట్టు పెట్టండమ్మా, బొట్టు పెట్టండి. అసలు బొట్టుకి అర్థం తెలుసా? విర్రవీగి బొట్టు పెట్టుకుంటున్నావు. నువ్వు సచ్చావో, బతికావో నీకే తెలియట్లా. ఆ! సర్పసంతానమా? సున్నము కొట్టిన గోడలా నువ్వు మాట్లాడుతున్నావు. సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్న వాళ్ళ వలే మాట్లాడుతున్నారు. బొట్టుకు అర్థం ఏంటండి? సచ్చిన వాళ్ళకి బొట్టు పెడతారు. సజీవులుగా ఉన్న వాళ్ళు మీరెందుకు బొట్టు పెట్టుకుంటున్నారో మీకే క్లారిటీ లేదు. మీరు సచ్చారా? బతికారా? తెలియట్లా. చచ్చిపోయి ఏమన్నా దెయ్యాలై మనుషుల మధ్య తిరుగుతున్నారా ఏంటి? బొట్టుకు అర్థం ఏం తెలుసు? చచ్చిన ఫోటోలకి దండేస్తారు, బొట్టు పెడతారు. బతికున్న వాడి ఫోటోకి దండేసి మరి బొట్టు పెట్టండి. ఆహా! అంటారు. మరి మీరైతే పెట్టుకుంటున్నారు, దండలేసుకొని తిరుగుతున్నారు. ఇదేంటి? అంటే నువ్వు సచ్చావా? బతికావా? బొట్టుకు అర్థమేంటి? సచ్చిన వాడితో సమానం గదా! సచ్చినోళ్ళకి గదా! ఈయనకి భూమి మీద లేకుండా ఎళ్ళిపోయాడని బొట్టు పెడతారు. సజీవులుగా ఉన్నవాడు బొట్టెవడు బెట్టుకునేది? ఆ బొట్టుకు అర్థం పర్థం లేకుండానే బొట్లు ముచ్చటంటారు. బొట్టు పెట్టమ్మా, బొట్టు పెట్టు. ఏం పుట్టిన కానుంచి నువ్వు బొట్టు పెట్టుకొని తిరిగావాయా? తల్లి, తండ్రి ఆడపిల్లకు అలంకరణ ముద్దు కోసం పెట్టినవి చిన్నప్పటి నుంచి. పుడతా ఎవడో అయన్నీ బెట్టుకొని తిరగల. బొట్లు, కాటికలు బెట్టుకొనేం పుట్టరు. ఎవరైనా సరే. బొట్టుకు అర్థం పర్థం లేకుండా ఎందుకు మాట్లాడుకుంటావు? పైగా ఇది ఆంధ్రప్రదేశ్, హిందువు దేశం. హిందూ అంటే దరిద్రం అంట. దరిద్రుడంట. మీ వోళ్ళే చెప్తున్నారు ఆలకించండి అయ్యండి. దరిద్రపు బ్రతుకు, దరిద్రపు పేరొకటి తగిలిచ్చుకొని ఓవర్ యాక్టింగ్ జేస్తారెందుకు? దానికి అర్థం తెలుసుకోవాలిగా ముందు. పైన గై 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 అరిత్తే జ్ఞానం వచ్చిద్దా? అరిత్తే జ్ఞానం ఉన్న జ్ఞానం పోయి జ్ఞానహీనుడవవుతావు. బుద్ధిహీనుడివయ్యి దేశదింబర అవుతారు. మంచి చెడు లేకుండా, అర్థం పర్థం లేకుండా అరిసారనుకో, దేశ దింబర్లయిపోతారు.
అంటే మైండ్ చెదిరిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. రోడ్లు పట్టుకొని తిరగాల్సి వచ్చిద్ది. అప్పుడు తెలిసిద్ది అసలు నీ ఒంటి మీద వస్త్రం ఉందా లేదా, నీ మొఖాన బొట్టు ఉందా లేదా, నువ్వు క్రమంగా ఉన్నావా లేదా అనేది అప్పుడు తెలిసిద్ది అనమాట. ఇంకేం తెలుస్తుంది దేశదమ్మిర్లు అయినాక, పిచ్చెక్కి రోడ్లు పట్టుకుని తిరిగిన తర్వాత. అంతదాకా తెచ్చుకోకూడదు. సృష్టికర్త ఎవరు అనేది ముందు తెలుసుకోవాలి కదా. సృష్టికర్త ఎవడు? వాడు మా దేవుడేంటి? నోటికి అద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు. నాలుక చీల్చవేయబడును. ఆమేన్. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా. అదే ధర్మశాస్త్రం నేను నమ్ముతా. నీలాగే మాట్లాడతా. నేను కూడా దీర్ఘశాంతిగా మాట్లాడినా. మీరు ఏదైతే ఇండియా హిందూ అంటున్నారో క్రిస్టియన్ దేశం. ఆమేన్. క్రిస్టియన్ దేశం. ఇండియా అంటే క్రిస్టియన్. యెహోవా భూమి మొత్తము యెహోవాది. ఆమేన్. నీ తాత వచ్చినా ఆపలేడు దీన్ని. ఆమేన్. ఎస్. నువ్వెవరవో, నువ్వు గోత్రం ఏంటో, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో, అసలు నీ పుట్టకేంటో నీకే తెలీదు. నువ్వు క్రిస్టియన్స్ పుట్టక గురించి, యేసయ్య పుట్టక గురించి అడిగే అంత సీను కానీ, ఆ విధానం కానీ ఎవడికి లేదు భూమి మీద. క్రిస్టియన్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనంటే నిశ్చయముగా అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళే ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు అని చెప్తా నేను. వాళ్ళ గోత్రాలతో సహా చెప్తా నమ్ముకున్న వాళ్ళు. ఆపు. నీ వాళ్ళు ఎవరో చెప్పగలిగిన వాళ్ళు ఉంటే రప్పి. ఎల్